హాయ్ అండి, వెల్కమ్ టు ఏబీ ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ ఆ, ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మొన్న జరిగిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పరీక్షల్లో ఎలిజిబిలిటీ వచ్చేసి డి ఫార్మసీ, బి ఫార్మసీ ఇచ్చారు. తర్వాత ఫార్మ్ డి వాళ్ళకు కూడా ఇచ్చేసారు. లెవెల్ మాత్రం క్వశ్చన్ పేపరు డిఫామ్ లెవెల్లోనే ఉంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. సో ఓకే, అది జరిగింది. 80 క్వశ్చన్స్, 100 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి వెయిటేజ్ ఇచ్చారు. 80 మార్క్స్ క్వశ్చన్స్ మల్టిపుల్ చాయిస్ ప్లస్ 80 మినిట్స్లో చేయాలని చెప్పారు. అది సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో వెళ్ళాం, కూర్చున్నాము, పంపిస్తూ ఉన్నారు. అంతా రిజిస్ట్రేషన్ అయ్యింది. వెళ్ళాక ఫస్ట్ చెక్ చేస్తున్నాం అనమాట, ఆధార్ కార్డు అది చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాక మళ్ళీ మామూలుగా చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి క్లాస్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక రిజిస్ట్రేషన్ అవుద్ది. రిజిస్ట్రేషన్ అయ్యాక ఎక్కడ ఎవరికి అలాట్ చేసిన సిస్టమ్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు. చక్కగా అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాకుండా మామూలుగా ఇట్లా మాన్యువల్గా అంటే రాసే పరీక్షలు అయితే ఎట్లా ఉంటుంది, ఒక ఇన్విజిలేటర్ ఉంటారు. అంటే ఇప్పుడు 10, 20, 30 మంది క్లాస్లో ఉంటే ఒక ఇన్విజిలేటర్కి ప్రతి ఒక్కరు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇన్విజిలేటర్ కూడా స్టూడెంట్కి కనిపిస్తారు. అంతవరకు అది చాలా బాగుంటుంది. తర్వాత రాత పరీక్షలో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు టైం అవుట్ అయిపోతున్నప్పుడు వాళ్ళు అలర్ట్ చేస్తారు మనల్ని. ఇంకా 10 మినిట్స్ ఉంది, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది, ఇంకో 10 మినిట్స్ ఉంది, కంక్లూడ్ యువర్ ఆన్సర్స్ అని వాళ్ళు అలర్ట్ చేస్తుంటే మనం కొంచెం స్పీడప్ చేసేయడానికి ఛాన్స్ ఉంటుంది. వేరే సిబిటీలో ఏమైంది అని అంటే అట్లా చెప్పే ఛాన్స్ లేదు. పైగా లాగిన్ ఇచ్చారు, సైన్ ఇన్ అవ్వాలన్నమాట. ఒకటి ఇట్లా స్క్రీన్ ఓపెన్ అవ్వగానే సైన్ ఇన్ అవ్వాలి మనం. అది ఎప్పుడు చెప్పారు, సరిగ్గా టైంకి అందరూ సెటిల్ అయ్యాక. అది టైం అవుట్ అవుతుందా, టైం స్టార్ట్ అయిపోయిందా లేదా కూడా తెలియదు. ఎందుకంటే ఎవరి దగ్గర వాచెస్ లేవు, సిస్టంలో తెలియట్లేదు. తర్వాత టైం అక్కడ అంటే డిస్ప్లే కనిపిస్తుంది స్క్రీన్ పైన, దట్ ఇంకా 2 మినిట్స్ టు గో, 3 మినిట్స్, 1 అవర్లో ద ఎగ్జామ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ అని అట్లా అదే టైమర్ ఉంది అక్కడ. అయిపోయిన తర్వాత దెన్ మీరు అప్పుడు స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు సైన్ ఇన్ ఇచ్చారు. అదేంటి, ఆ పాస్వర్డ్ మనము టైప్ చేయాలి. ఆ పాస్వర్డ్ ఏంటి, మన డేట్ ఆఫ్ బర్త్ అక్కడ వితౌట్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్ అట్లా ఏం టైప్ చేయకుండా డైరెక్ట్ నెంబర్స్. అది వాళ్ళు స్పెషల్, మనం అడగాలి. మళ్ళీ అడగడానికి 1 or 2 మినిట్స్ అక్కడ వేస్ట్ అయిపోతుంది. ఇన్విజిలేటరు చెప్పటం ఏంటి, ఎట్లా చెప్తున్నారంటే, పాస్వర్డ్ వచ్చేసి రైట్ యువర్ దిస్ థింగ్, వాట్ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయండి, డేట్, మంత్, ఇయర్, దట్స్ ఆల్. అయితే స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టాలా అక్కర్లేదా, ఎవరు చెప్పాలి? అది అడగడానికి మళ్ళీ 1-2 మినిట్స్ వేస్ట్ అయిపోయింది అక్కడ. 1 మినిట్ ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి 1 మినిట్ అని మీరు అలాట్ చేసినప్పుడు మీరు క్లియర్గా చెప్పకపోవడం వల్ల 1 or 2 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. తర్వాత మీరు కరెక్ట్ టైంకి సైన్ ఇన్ అవ్వమన్నారు. కరెక్ట్ టైంకి సైన్ ఇన్ అవ్వడం వల్ల అక్కడ కూడా 1 or 2 మినిట్స్ వేస్ట్ అయింది కదా. సైన్ ఇన్ ఎప్పుడు అవ్వాలి, బిఫోర్ టైం సైన్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ బిఫోర్ సైన్ ఇన్ అయితే కరెక్ట్ టైంకి మనం ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. మళ్ళీ ఆ ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అయ్యాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ చదవాలి, ఎలా మనం ప్రొసీడ్ అవ్వాలి అనేది తెలియాలి. కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అయ్యాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లే అయిన తర్వాత అవన్నీ చదివేసరికి అంటే 80 మినిట్స్లో మనకి ఎన్ని మినిట్స్ అయిపోలా, ఒక 2-3 మినిట్స్ అయినా, 4 మినిట్స్, 5 మినిట్స్ అయిపోయింది అక్కడ. సో తెలియట్లేదు అసలు టైం ఎంత గడిచింది, ఇంకెంత టైం ఉంది అనేది అసలు తెలియలేదు. 8 మినిట్స్ తర్వాత ఇఫ్ యూ ఆస్క్ మీ టు సైన్ ఇన్,
5 మినిట్స్ అయితే పోయింది కదా, ఆ 5 మినిట్స్లో కూడా ఆన్సర్ అట్లీస్ట్ 5 క్వశ్చన్స్. అట్లా జరగకుండా టైం అయిన తర్వాత, టైం అవుట్ అయ్యాక మీరు సైన్ ఇన్ పాస్వర్డ్ ఇది అని చెప్పేస్తే అట్లా టైం ఎంత అయింది, మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. ఎప్పుడు ఆ విదిన్ 80 మినిట్స్లోనే, ఆ 80 మినిట్స్లోనే మీరు అప్పుడు సైన్ ఇన్ అవ్వమని చెప్పి బర్త్ డేట్ పెట్టండి, కానీ ఎవరు సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేయొద్దు అన్నారు. తీరా టైం అయ్యాక అంటే అది ఎప్పుడు చెప్పాలి, మీరు టైం అవ్వక ముందు చెప్పాలి. టైం అవ్వకముందు ఒక 5 మినిట్స్ బిఫోర్ మీరు సైన్ ఇన్ ఇస్తే కరెక్ట్ టైంకి మేము స్టార్ట్ చేయకపోతే అది మా తప్పు. అది అలా కాకుండా కరెక్ట్ టైంకి మీరు సైన్ ఇన్ అవ్వమని చెప్పేసి ఆ టైంలో మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ చదవడానికి ఇచ్చి అప్పుడు మేము స్టార్ట్ చేస్తే ఒక 5 మినిట్స్ అయినా వేస్ట్ అయిందా లేదా, 5 మినిట్స్లో 5 క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేసి ఉండేవాళ్ళం. అట్లనే జరగలేదు అని నేను అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. ప్రభుత్వం ఈ విషయమై ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. దానివల్ల చాలా టైం వేస్ట్ అయింది. దిస్ ఇస్ నాట్ ద వే అసలు యాక్చువల్గా. అదే ఇన్విజిలేటరు ఒక 30 మందికి ఒక ఇన్విజిలేటర్ ఉంటే మాస్ కాపింగ్కి అక్కడ అవకాశం ఉండదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అలర్ట్ చేస్తారు స్టూడెంట్స్ని, జస్ట్ హాఫ్ అన్ అవర్ లెఫ్ట్, 10 మినిట్స్ లెఫ్ట్, స్పీడప్ కన్క్లూడ్ యువర్ ఆన్సర్స్ అని వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల మనం ఎంత స్పీడ్గా రాయాలి అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ అలా లేదు, టైమింగ్ తెలియలేదు. ఆ క్వశ్చన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసేసరికి నేనైతే చేయలేకపోయాను. అట్లా కొంచెము ఇబ్బందిగా ఉంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది అంత అడ్వైజబుల్, అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. దిస్ ఇస్ జస్ట్ ప్యూర్లీ మై ఒపీనియన్. సో hope you like it. If you like this video, please like, share and subscribe to my channel AV Trends. మరో వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్. ఓకేనా అండి? సో నా పాయింట్ ఇది. I wanted to convey it, so I have done it. That's all. Okay, bye.